హైదరాబాద్ లో వర్షాలు మళ్లీ దంచుకొడుతున్నాయి. సంతోష్ నగర్, మాదన్నపేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఈసీఐఎల్లో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక దీని సమాచారం మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, చెప్పండి, ఒక్క రోజు గ్యాప్ తో మళ్ళీ వర్షాలు దంచుకొడుతున్నట్లు తెలుస్తున్నాయి. ఇక దీనిపై అప్డేట్ ఏ విధంగా ఉంది, అలాగే ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఎక్కువగా? స్రవంతి, హైదరాబాద్ నగరంలో మరోమారు భారీ వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైనట్టు చూస్తుంది. మనకు అందుతున్నటువంటి డాప్లర్ రాడార్ ఇమేజ్ ప్రకారం ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా 40 మిల్లీమీటర్ల పైగా వర్షం కురవచ్చని చెప్పేసి ఇమేజెస్ చూపిస్తున్నాయి. నగరం అంతా కూడా అనేక ప్రాంతాల్లో మేఘావృతమైన పరిస్థితి కనబడుతుంది. నిన్న ఉదయం వరకు కూడా భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. అనేక ఇళ్లలోకి, కాలనీలోకి నీళ్లు వెళ్ళాయి. మరోమారు ఈ రోజు కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి మనకు సమాచారం ఉంది. ఇప్పుడు మనకు అనేక ప్రాంతాలు కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్, ఆల్వాలు, కూకట్పల్లి, ఖైరతాబాద్, సోమాజి కూడా ఇటు మళ్ళా ఇటు ముందుకెళ్తే ఇటు ఎల్బీ నగర్ వైపు, ఇటు ఉప్పల్ వైపు కూడా భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు అన్ని విభాగాలు కూడా సమర్థమయ్యాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, జిహెచ్ఎంసీ మేయర్ గొంతు రామోహన్ అనేక లోతట్టు ప్రాంతాలు, జలమైన ప్రాంతాల్లోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కూడా మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్యాంక్ బండ్ వైపు, సికింద్రాబాద్, సోమాజి కూడా, బంజారాహిల్స్ వైపు అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిన నగరవాసులు కూడా వర్షం వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ట్యాంక్ బండ్ పూర్తిగా నిండుకుండలా మారింది. పెద్ద ఎత్తున పైనుంచి షెడ్ వస్తుంది. 4,000 క్యూసెక్లకు పైగా పైనుంచి వరద రావడంతో అంతే మొత్తంలో నీటిని బయటకు వదులుతున్నారు. మరోవైపు నిన్న మొన్నటి సంఘటన దృష్టిలో ఉంచుకొని పాత బిల్డింగ్స్ అన్నింటి కూడా జిహెచ్ఎంసీ అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మరోవైపు చెరువులు, గుంటలు, కట్టలు ఎవరైతే బాగా నిండి జలకాలతో సంతరించుకున్నాయో వాటి కళ్ళు పడకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షం మరికొద్ది సమయంలో నమోదు అవుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్, ఆల్వాలు, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా మేఘావృతమైన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా బయటకి ఎప్పటికప్పటికి అధికారులు రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 30 నుంచి 50 మిల్లీమీటర్ల పైన. రైట్ ఏకస్వామి, అలాగే చూసుకుంటుంటే మనకి నిన్న కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ రోజు వర్షం పడినట్లు తెలుస్తుంది. అలాగే ఈ రోజు ఎంతసేపు వర్షం పడే అవకాశం ఉంది, అలాగే ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు? హైదరాబాద్ లో వర్షాలు మళ్లీ దంచుకొడుతున్నాయి. సంతోష్ నగర్, మాదన్నపేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఈసీఐల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు ఇక ఇబ్బందులు పడుతున్నారు.